హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు బనానాతో ఒక స్వీట్ రెసిపీ చూసేపోతాం. అంతకుముందు మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనుండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. 4 స్మాల్ బనానాస్ ఇలా కట్ చేసుకొని దీన్ని బాగా స్మాష్ చేసేస్తాం. చాలామంది అరటిపండు చాలా పండుగా ఉంటే తినరు. సో ఇలా ఏదైనా ఒక స్వీట్ రెసిపీ చేసి పెడితే ఇష్టపడి తింటారు. ఇలా ఒక స్మాషర్తో స్మాష్ చేయండి, లేదంటే మిక్సీ జార్లోనూ వేసుకోవచ్చు. ఇలా స్మాష్ చేసిన పండుని ఒక గిన్నెకి షిఫ్ట్ చేసుకోండి. ఒక ప్యాన్లో 1/2 కప్ వాటర్ వేసుకొని అదే కప్తో బెల్లం వేసుకొని మెల్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇది బాగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు అరటిపండులో దీన్ని ఫిల్టర్ చేసేస్తాం. మళ్ళీ ఇలా స్మాష్ చేసేస్తాం, లేదంటే ఏదైనా ఒక స్పూన్తో కూడా మీరు మిక్స్ చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్గా హెల్తీగా ఇంట్లో చేసి పెడితే అందరూ ఇష్టపడి తింటారు. మీరు ట్రై చేసి చూడండి. కొంచెం యాలక్కి పౌడర్ వేసుకొని అలాగే సన్నగా తరిగిన టెంకాయ వేసేస్తాం. దీన్ని బాగా మిక్స్ చేసేస్తాం. దీంట్లో మీరు డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దాన్ని కొంచెం సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి. 1 కప్ గోధుమ పిండి యాడ్ చేసేస్తాం. 2 స్పూన్ బియ్యం పిండి వేసుకొని బాగా మిక్స్ చేసేస్తాం. ఇలా బాగా మిక్స్ చేసేసి దీంట్లో ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొనేస్తాం. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. ఇలా ఒక ప్యాన్లో ఆయిల్ లేదంటే నెయ్యి వేసుకోండి. ఇప్పుడు ఈ బ్యాటర్ని దాంట్లో వేసేస్తాం. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ అవని. ఇప్పుడు 5 మినిట్స్ అయిన తర్వాత దీన్ని ఇలా తిరిగేసుకుంటాం. మళ్ళీ లో ఫ్లేమ్లోనే దీన్ని ఒక 5 మినిట్స్ అలా కుక్ చేసుకొనిస్తాం. సో ఇది ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇలా మీరు చేసుకొని టేస్టీగా మీరు మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.